నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. పేద రైతుల భూములను బలవంతంగా లాక్కుని రిజర్వాయర్ను చేపట్టడం ద్వారా చిన్న సన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములను కోల్పోతున్న రైతులకు భూములు, ఇండ్లకు ఇండ్లను ప్రభుత్వం సమకూర్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపడితే పనులను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తర్వాత ఇక్కడ ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఇక్కడ 7,000-8,000 ఎకరాలు నష్టపోతుంది, పర్యావరణం దెబ్బతింటది. ఒక టెండర్ పిలిచింది 71,000 ప్రాజెక్టు వద్దే వద్దు, ప్రాజెక్టు వద్దే వద్దు, ప్రాజెక్టు వద్దే వద్దు, ప్రాజెక్టు వద్దే వద్దు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా ఈ అక్రమ ప్రాజెక్టు మా ప్రాంతంలో వద్దు, ఈ రైతాంగం పేద రైతాంగం సుమారు 600 కుటుంబాలు వీళ్ళు పాడైతవి, దయచేసి వీళ్లకు ప్రత్యామ్నాయంగా మీరు కోరుకునే 72,000 ఎకరాలకు నీళ్లు తీసుకపోండి, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత రైతులకు వీళ్ళ భూములు మాత్రమే చూపాలి, వీళ్ళు డబ్బులను ఆశిస్తలేరు. భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి. దయచేసి ఎమ్మెల్యే గారికి సవినయంగా మనవి చేస్తూ ఈ విజ్ఞప్తిని మేము చేస్తున్నాం. ప్రజలకు తెలియకుండా, నోటీసులు ఇవ్వకుండా అక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటు భయభ్రాంతులకు గురి చేయకుండా ఎమ్మెల్యే గారు పేపర్ స్టేట్మెంట్ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, ముఖ్యంగా ప్రజలకు నష్టం జరగకుండా ప్రాజెక్టును ఏర్పాటు చేయండి అని మేము ప్రతికాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది.